అని పార్టీలు చొరవ చూపితేనే ఇది సాధ్యమవుతుందని హోంమంత్రి అనిత అన్నారు. బిల్లుకు సంబంధం లేకుండా మహిళలకు 33% కోటా ఇవ్వాలని టీడీపీ నిర్ణయించడం గర్వకారణమన్నారు. మహానాడును స్త్రీ శక్తి థీమ్తో మహిళలకు అంకితం చేసినందుకు సీఎం చంద్రబాబుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి మహిళ కూడా ఎదురు చూసిన క్షణాన్ని కూడా ఒక్కసారిగా నీరుగార్చిన పరిస్థితి. అయితే దాన్ని ఈరోజు మహానాడు వేదికగా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ముఖ్యంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్, సెంట్రల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి గారు, మన నారా లోకేష్ గారు ప్రత్యేకంగా దీని మీద నేను మహానాడు కార్యక్రమం కూడా ప్రత్యేకంగా మహిళలకు అంకితం చేస్తున్నామని చెప్పి, ఆ మహిళలకి సంబంధించి మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చినా రాకపోయినా మా పార్టీ ఒక సిద్ధాంతం తీసుకుంటుంది. దాంట్లో మేము చట్టసభల్లో మేము ఎవరికైతే సీట్లు కేటాయిస్తామో ఆ సీట్లలో 33% రిజర్వేషన్ మేము మహిళలకు ఇస్తామని చెప్పి ధైర్యంగా అనౌన్స్ చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. సో దీనికి నిజంగా చాలామంది అంటే లోపల ఎలా ఉన్నా బయట మాత్రం కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడాల్సి వస్తుంది. కానీ నేను చెప్తున్నా, ఈరోజు ఎవరైనా ఏ పార్టీ వాళ్ళు అవనేయండి, మనం అబ్జర్వ్ చేసుకుంటే రాజకీయంగా ఫస్ట్ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నాం అనుకోండి, అక్కడ మహిళల గ్రూపు, ఇక్కడ పురుషుల గ్రూపు ఉందనుకోండి, అభ్యర్థి డైరెక్ట్గా వెళ్ళి మహిళ దగ్గరికి వెళ్తాడు, అమ్మ నాకు ఓటే అంటాడు, తర్వాత అయ్యా నాకు ఓటే అంటాడు. అంటే రాజకీయంగా మహిళ ఎంత వాళ్ళకి ఒక సెంటిమెంట్ క్రియేట్ అవుతుంది మహిళ దగ్గరికి వెళ్ళేసరికి. అందులో ఒక మహిళకి చెప్తే 10 మంది మగాళ్ళతో సమానం అన్న ధ్యాస కూడా ఒక పొలిటికల్ లీడర్కి ఉంటుంది. అంటే మేము మహిళా ఓట్లతో గెలుస్తున్నామంటారు. మహిళలకు సంబంధించి అంటే మేనిఫెస్టో, ఏ పార్టీ మేనిఫెస్టో అయినా మహిళలకు సంబంధించిన మేనిఫెస్టో లేకుండా ఏ మేనిఫెస్టో కూడా ఉండదు. అంత మహిళలకి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకునే పార్టీలు ఈరోజు ఒక స్టెప్ ఫార్వర్డ్ వేసి అందరూ కూడా ఇదే లైన్లోకి వెళ్తే ఆటోమేటిక్గా మహిళా రిజర్వేషన్ బిల్ వస్తుందేమో, ఆటోమేటిక్గా వస్తుందేమో. దానికి ఈరోజు తొలి అడుగు వేసింది తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా